సార్ యూజువల్‌గా యూ ఆర్ ద వాయిస్ ఆఫ్ ద మెగా ఫ్యామిలీ అన్నట్టు సోషల్ మీడియాలో ఇప్పుడు రెగ్యులర్‌గా కనిపిస్తూ ఉంటది. అంటే ఫ్యామిలీని ఎవరేమన్నా సరే గబుక్కని వదలరు మీరు. చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతూ ఉంటారు దాని గురించి. అయితే మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక స్ట్రాటజికల్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి మీ మీద కొన్ని విమర్శలున్నాయి. లైక్ డైరెక్ట్ అన్నయ్య గారి మీదే అసెంబ్లీలో డిస్కషన్స్ వచ్చినప్పటికీ కూడా మీరు ఎలాంటి రెస్పాన్స్ గాని ఏమి ఇవ్వలేదు బయటికి. దానికి రీజన్ మేబీ మీరు ఎన్‌డీఏ అలయన్స్‌కి ఇచ్చిన రెస్పెక్ట్ అని చెప్పి అనుకోవచ్చా? అదొక పొలిటికల్ డిసిప్లినా? లేదంటే దాని వెనకాల ఉన్న రీజన్స్ ఉన్నాయా సార్? అన్ని దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిక్స్డ్ రీజన్స్. ఇప్పుడు అలయన్స్‌లో ఉన్నప్పుడు కొన్ని మనకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఇప్పుడు మాకు జనసేనకి పవన్ కళ్యాణ్ గారు నాయకుడు. అలాగే టీడీపీ చంద్రబాబు గారు, బీజేపీకి పురంధరేశ్వరి గారు. ఆయా నాయకులు కొన్ని రూల్స్, కొన్ని ఉడంబడికలు చేసుకుంటారు. వాటిని గౌరవించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. నేను గబుక్కని అది దాటి మాట్లాడకూడదు. అది కూడా కాకుండా నేను ఒక 5-6 ఏళ్ల క్రితం చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యేవాడిని. హ్మ్. అప్పుడు అంటే గత 5-6 ఏళ్ళుగా, 4-5 ఏళ్ళుగా మీడియా చాలా యాక్టివ్‌గా ఉంది. సోషల్ మీడియా. హ్మ్. సో, అప్పుడు కళ్యాణ్ బాబు గారినో, చిరంజీవి గారినో మా ఫ్యామిలీకి సంబంధించి ఎవరినైనా ఏదైనా అంటే ఆహ్, నేను మాట్లాడేవాడిని. కానీ ఇవాళ సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో తెలిసిన తర్వాత ఆయనకున్న ఫ్యాన్ బేస్ గాని, అది ఆయన లవ్ చేసే అభిమానులు గాని, అటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి పబ్లిక్ సపోర్ట్ బావుంది. సో, వాళ్ళకి తెలుసు అన్యాయంగా అంటున్నారా? లేపోతే ప్రిజుడిస్‌తో అంటున్నారా? హ్మ్. ఏదో అని అందుకని వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు. ఆ మెకానిజం ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఇక నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా బదులు కరెక్ట్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ టు హ్మ్. ఓపెన్ దేర్ వాయిసెస్. అండర్‌స్టూడ్ సార్. అందుకని నేను తగ్గించాను. సార్. రెండోదేంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. హ్మ్. మాకు నాయకుడికి కొన్ని రూల్స్ చెప్తారు. అంటే వాళ్ళు చెప్పిన అవి మేము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కూటమి ధర్మాలు. లేపోతే నేను అసలు యాక్చువల్‌గా ఐ కాంట్ కన్సిడర్ టు బి ఎ జన సైనిక్. హ్మ్. ఆ డిసిప్లిన్ అది నేను ఫాలో అవ్వాలి. హ్మ్. అలా చెప్పి నేను రైట్‌గా ఉంటాను కాదు. నా వైపు కూడా ఏదైనా తప్పులున్నాయనుకోండి, పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఇది కరెక్ట్‌గా లేదని చాలా నిర్మోహమాటంగా చెప్పగలుగుతారాయన. హ్మ్. మాకెలా ఉంటదంటే బాస్ ఈజ్ ఆల్‌వేస్ రైట్. హ్మ్. సో, నాయకుడాయన. ఆయనకి నేను ఈ లెవెల్‌లో చూడగలిగితే ఆయన బర్డ్ ఐ వ్యూలో చూడగలను. కరెక్ట్. సో, ఆయనేం చెప్పినా సరే దానికి ఒక పర్పస్ ఉంటదని దాని మీద ఆర్గ్యుమెంట్ కూడా చేయను. ఓకే హ్మ్. అనేస్తాను. దాన్ని బట్టి ఫాలో అయిపోతాను.